వెల్కమ్ టు సంధ్య కిచెన్. సంధ్య కిచెన్ లో ఈ రోజు తెలుసుకోబోయే వంట పేరు ఆవకోడా పరాటా. ఆవకోడా పరాటాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు మనం చూద్దాం. కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 2 కప్స్, ఆవకోడా మీడియం సైజ్వి 2 తీసుకోవాలి, ఉల్లిపాయ 1 మీడియం సైజ్ది, పచ్చిమిర్చి 2, నిమ్మరసం 1½ టేబుల్ స్పూన్, వెల్లుల్లి 6 రేఖలు, కొత్తిమీర కొంచెం, ఉప్పు రుచికి సరిపడా, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్. ఆవకోడా పరాటా తయారీ విధానాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఆవకోడాని కట్ చేసి అందులో ఉన్న సీడ్ ని తీసేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఆ చిన్న చిన్న ముక్కల్ని బాగా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా చేయండి. అవసరమైతే మిక్సీలో వేయొచ్చు. ఆ పేస్ట్ లో 1½ టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి బాగా పేస్ట్ చేయండి. తర్వాత ఉల్లిపాయని చోప్ చేసిన ముద్దని కూడా ఇందులో కలపండి. బాగా కలిసాక దానిలో వెల్లుల్లి చోప్ కూడా వేయండి. 6 వెల్లుల్లిపాయని బాగా చోప్ చేయండి. సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసి సరిపడా ఉప్పుని కూడా వేసి కొత్తిమీర కలపండి. కొత్తిమీర, ఉప్పు అన్ని బాగా కలిసేలాగా పేస్ట్ లా చేయండి. అంతా పేస్ట్ అయ్యాక ఇందాక పక్కన పెట్టుకున్న 2 కప్స్ గోధుమ పిండిని కొంచెం కొంచెం కలుపుతూ ముద్దలాగా చేయండి. అవసరమైతే 2 కప్స్ కన్నా ఎక్కువ పడితే వేసుకోవచ్చు. అలా ముద్దలాగా అయ్యాక దాని మీద 2½ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ½ an hour పక్కన పెట్టండి. ½ an hour తర్వాత చిన్న చిన్న ముద్దలు చేసి దాన్ని గోధుమ పిండిలో డిప్ చేస్తూ రోల్ చేయండి. మధ్య మధ్యలో గోధుమ పిండిని డిప్ చేసుకోవచ్చు. అలా రోల్ చేసిన దానిని పెనంపై వేసి మధ్యలో బబుల్స్ వచ్చాక దాన్ని తిరగబెట్టండి. తిరగవేశాక అది గోల్డ్ కలర్ లా వస్తుంది. సెకండ్ సైడ్ కూడా అలా గోల్డ్ కలర్ లా వచ్చాక దాన్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే ఆవకోడా పరాటా రెడీ.